and beloved HODs of various departments, Dr. T. Jagdish, Head of the Department, ECE, Dr. Aparna Madam, Head of the Department, AIML, and Ansar Sir, Head of the Department, EE, and a person who is constantly encouraging different activities in our campus with affection, and our parliamentary member, Praveen Kumar. And one more resource person, the persons who are very much important for this workshop, Shivashankar sir for EC department, he is a resource person for EC department, Nehma for AML department, and Manoj for electrical department. And faculty department of ECE, AML and other EEE non-teaching members. And my dear students, good morning to all of you. Good morning, sir. Good morning to all of you. Good morning, sir. ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ ఏపీఎస్ఎస్డీసీ నుంచి వచ్చినప్పుడు మీరు హై ఎనర్జీ చూపించకపోతే అసలు ఏంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ ఎనర్జీ లేదనుకోవచ్చు. ఎనర్జీ అంటే డూ యూ నో వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ పవర్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ? మీ అందరికీ ఎవరైనా ఒక ఎలక్ట్రికల్లో లేచి మీకు పవర్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ చెప్పండి. పార్టిసిపెంట్స్ పవర్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ? ఎనర్జీ పవర్ లేదా? పవర్ లేదా? గట్టిగా కొంచెం గుడ్ మార్నింగ్ గట్టిగా చెప్పండి. అది పవర్. అది గట్టిగా చెప్పడాన్ని ఏమంటారు? పవర్. ఆ గట్టిగా చెప్పడం ఎంతసేపు మెయింటైన్ చేస్తారనే దాన్ని అంచేత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే రకంగా ఉండాలి తప్ప మధ్యలో పవర్ డౌన్ చేస్తే మెడిటేషన్లోకి వెళ్తే ఎనర్జీ పడిపోయింది. అంచేత చాలామంది ఆనందంగా ఉంటుంటారు క్లాస్ వర్క్ లేదు చక్కగా వర్క్షాప్ అని, కానీ మీకు ఆనందం అంత ఎక్కువసేపు ఉండదు. ఎంచేత ఉండదంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, పార్టిసిపెంట్స్ ఫర్ దిస్ వర్క్షాప్ ఎవ్రీబడి హ్యాస్ టు సబ్మిట్ ఏ మినీ ప్రాజెక్ట్ బుక్ టు ద డిపార్ట్మెంట్. ఏఐలో మీకు ఏం నేర్చుకున్నారు? బికాస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సర్టిఫికేట్స్ ఆల్సో ఫ్రమ్ ఏపీఎస్ఎస్డీసీ. సర్టిఫికేట్స్తో పాటు ఒక మినీ బుక్ మాత్రం, ఒక చిన్న బుక్ కంపల్సరీగా చెయ్యాలి. దానికి మీరు వెయిటేజ్ ఇవ్వండి, దానికి తగ్గట్టు మార్పు వేయాలి. అంతే ఎవ్రీబడి హ్యాస్ టు కాన్సన్ట్రేట్ అట్ దట్. సార్ వాళ్ళు కూడా చాలా నేను ఇందాక ఇంటరాక్ట్ అయితే బ్రహ్మాండంగా చెప్తాను సార్ మా పిల్లలకి అని చెప్పారు. మీరు ఇన్వాల్వ్మెంట్ని బట్టి కూడా ఉంటుంది మీకు ఏది కావాలనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్. ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్ అంటే యు ఆర్ సీయింగ్ సో మెనీ స్కూటీస్ నౌ and so many two-wheelers with only electrical power without noise. పక్కన నుంచి బండి వెళ్తుంటే కూడా మనకు తెలుస్తుందో లేదో కూడా తెలియదు, అంత నీట్గా బ్యాటరీ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ద క్వశ్చన్ ఈస్ యూ హ్యావ్ టు డిజైన్ ద స్పెసిఫిక్ మోటార్ కండిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాటరీ కండిషన్స్. ఎంత బ్యాటరీ ఉండాలి, ఏ మోటార్స్ వాడాలి, రిలయబిలిటీ ఎలా చెక్ చేయాలి. వెరీ సింపుల్, రెండే ఉంటాయి లోపల, అంతకన్నా లేదు. రెండు చక్రాలను తిప్పేది ఒక మోటార్ తిప్పుద్ది. ఆ మోటార్కి సప్లై ఇచ్చేదెవరు? బ్యాటరీ. బ్యాటరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఛార్జింగ్ ఇష్యూ. ఎంతసేపు ఛార్జ్ అవుతుంది, ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎంతసేపు ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మనీ సేవ్ చేసుకోవడానికి ఈ పథకాలండి. అందుకే ఎనర్జీ సేవ్ అవ్వాలి అంటే బ్యాటరీ బాగా తొందరగా ఛార్జ్ అవ్వాలి, ఎక్కువసేపు రావాలి, మనకి లాసెస్ తక్కువ ఉండాలి. ఇలా డిజైన్ చేసి దాన్ని ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్ అంటారు. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళని నేను కోరేది ఏంటంటే యూ డిజైన్ వెహికల్ ఫర్ ద క్యాంపస్. నేను చెప్పింది అర్థం అవుతుంది. బికాస్ వర్క్ పోకూడదు ఇది కూడా. బికాస్ ఫర్ క్యాంపస్ నీడ్ సో మెనీ వెహికల్స్. ఏమో ఫ్యూచర్లో నేను 2 క్యాంపస్ ఓన్లీ బ్యాటరీ వెహికల్స్ తోటి అనుసంధానం చేద్దాం ఒక ఐడియా. ఇప్పుడు ఒక 10 బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, అక్కడ 10 బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఎవరు కావాల్సి వచ్చిన వేసుకుని అక్కడ వదిలేసి అక్కడ పని తీసుకుని మనం వస్తుంటాం. జస్ట్ లైక్ ఐఐటి స్ట్రక్చర్. ఐఐటీలో ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వెళ్ళాలంటే అక్కడ 100 సైకిళ్ళు ఉంటాయి. సైకిల్ మీద అక్కడికి వెళ్తాం, సైకిల్ అక్కడ పెట్టేయటం, మళ్ళీ ఈ సెంటర్కి రావడం. ఎవరికి ఏది కావాలంటే వాడుకుంటారు. ఇది నా సైకిల్ అని ఉండదు, అది ఐఐటి సైకిల్. మొత్తం అలాగే ఇక్కడ తిరుమల వెహికల్స్ ఉంటాయి. వాటిని ఫ్యూచర్లో యూ హ్యావ్ టు డిజైన్ విత్ సోలార్ సిస్టమ్. బికాస్ దానికి ఎనర్జీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా సోలార్కే ఛార్జ్ అవుతుంది. సో ఏదైనా ఒకటి చేస్తే దానికి అవుట్పుట్ ఆబ్జెక్ట్ ఉంటేనే దాని మీనింగ్ తప్ప మిగతా కాలేజీలో చక్కగా కూర్చొని మనం కొన్ని గంటలు వేస్ట్ చేస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ టైం కనుక వేస్ట్ అయితే జీవితం వెనక్కి రాదనే విషయం అందరికీ తెలుసు.
అంచేత ట్రై టు రెస్పెక్ట్ ద టైమింగ్స్. నీట్గా సారాల దగ్గర నేర్చుకోండి. మీరు అడిగే కొద్దీ వాళ్ళకు కూడా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఏం అడగకపోతే మీకు ఏం రావు. అలాగే ఏఐ మోస్ట్ బజ్జీ వర్డ్, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవెన్ ఫార్మర్స్ కూడా ఇప్పుడు నోటంలో ఏఐ వస్తుంది. మొన్నటిదాకా బ్రాంచ్లు పలికిచ్చారు. అందులో మీకు అడ్మిషన్ ఏ బ్రాంచ్ కావాలంటే ఫార్మర్ కూడా ఏబీసీలు రాకపోయినా వాడికి 3 అక్షరాలు నేర్పేశారు. ఏంటి ఆ 3 అక్షరాలు? సిఎస్సి. అంటే సిఎస్సి వాళ్ళందరికీ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏఐ నేర్పేస్తున్నారు. నెక్స్ట్ నేర్పేది క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు అది మాత్రం లేటెస్ట్. ఇంకా అలాగే మీకు జీవితంలో ఎక్కడ రెస్టే ఉండదు, అప్డేషన్ అవుతూనే ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యు ఆర్ అవుట్డేటెడ్ అయిపోయినట్టే. సో అంచేత మీరందరూ ఈ వర్క్షాప్స్ మీరు ఎవరు సింపుల్గా తీసుకోవద్దు. ఇట్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు లెర్న్ లేటెస్ట్ టెక్నాలజీస్. మిగతా మీరు ఎప్పుడైనా మీరు వైవా కూర్చుంటే మీరు కనుక దీని మీద బాగా మాట్లాడగలిగారు అనుకోండి, ఏపీఎస్ఎస్డిసి సర్టిఫికేట్ అప్లోడ్ చేశారనుకోండి, వాట్ ఎగ్జాక్ట్లీ యూ లెర్న్ ఫ్రమ్ వర్క్షాప్ అంటే యూ హ్యావ్ టు సే ఈ 5 days మీరు నేర్చుకున్నా చెప్పగలగాలి. అండ్ ఆఫ్టర్ దట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ కండక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పో. ప్రాజెక్ట్ ఎక్స్పోలో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసి ఎక్స్పో చేస్తే, ఇప్పుడే చెప్తున్నాను మీకు యూస్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తే ఐ కెన్ గివ్ ద మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్. ప్రాజెక్ట్కి నేను డబ్బులు ఇస్తాను. బికాస్ మిగతా కాలేజీలో కాదు మంది. అండ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నేను పలానా ప్రాజెక్ట్ చేస్తాను, ఇప్పుడు మీరు కాలేజీలో ప్రాజెక్ట్ మీకు నవ్వారు, ఏమో అక్కర్లేదు. మెకానికల్ బాడీ చేస్తారు, దాన్ని డ్రైవ్ చేసి ఎలక్ట్రికల్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ బై సీయింగ్ ఆల్ దీస్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. అవన్నీ మనం చేయాలి అంటే నాకు 98% వచ్చింది, 100% వచ్చింది, నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి అక్కర్లే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈవెన్ 60% వచ్చినట్టు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ హైలో ఉండొచ్చు. బికాస్ ఆఫ్టర్ ఆల్ ఇంజనీరింగ్ ఇది డిఫైన్ ఫర్ 2 aspects. వన్ ఇది థియరిటికల్ అండ్ అదర్ వన్ ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ప్రకారం మీరు ముందు ఉంటే డెఫినెట్గా మీరు ఒక మంచి 3-4 ప్రాజెక్ట్ చేతిలో ఉంటే బ్రహ్మాండ కాన్ఫరెన్స్కి వెళ్ళి మనం పోటీ పడి ప్రైజులు తెచ్చుకోవచ్చు. అంచేత మీరు అందరూ ట్రై టు యూటిలైజ్ దిస్ ప్రాజెక్ట్. యూఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రీసెర్చ్ పర్సన్స్. వాళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఎంతూజియాస్టిక్గా చెప్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. అండ్ నేను చెప్పాను కదా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక సమ్మరీ రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయాలి. అది కాపీడ్ కాదు. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పిన భాష టైప్లో ఒక కాపీ తయారైతే 100 కాపీ తయారవుతాయి. అది కాదు ఇక్కడ. ఎవరు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత I would like to request all the people are eagerly waiting to deliver the lectures to you, and you are also eagerly waiting to receive the lectures. So I can thank each and everyone, particularly the person who is responsible for conducting APSSDC activities in our campus, our CH Nageswara garu, Department of MBE, and I am really thanking him for doing all these types of activities. So I am really grateful to all of you for giving the opportunity for me to interact with you. Thank you, and have a comfortable stay for the 5 days, and I can take care of all the resource persons, and please try to deliver very good quality lectures for our students for the sake of their benefit. Thank you very much. And now Okay. I go to the Appana ma'am, please give me a seat. So the main of today's gathered here is we are conducting a workshop on AI. So already sir told why AI is used in various fields. So ఇప్పుడు జనరేషన్ అంతా మనకి AI అంటున్నారు. బట్ AI మనకి ఏ ఫీల్డ్ లో ఎలా ఉంటుందో మీకు ఐడియా ఇవ్వడానికే ఈరోజు ఈ వర్క్షాప్. So first I thankful to our principal sir by accepting our request to conduct these workshops for our students. So the main aim of this workshop is to enhance your skills. So you must interact with these resource persons. So ఇప్పుడు AI అంటే మీరు ఆల్రెడీ కరికులంలో చదివే ఉంటారు. But how these AI can be implemented in different fields. So you have to enhance your skills by interacting with these resource persons. So to make this workshop in a grand success. And also I thankful to our coordinator Nageswara sir.
thankful to all and thank you for giving me this opportunity. Principal sir, EC HOD Dr. T. Jagdish sir, AML HOD Aparna madam, and Praveen sir, and today's coordinators for APSSDC for various departments, and our college APSSDC coordinator Nageswara sir, and my dear students, good morning to one and all. We are going to conduct for 5 days workshop, especially for triple people. We are going to conduct electric vehicle design. This is a very important. Everyone we knows nowadays we are going with an electric vehicles. Principal sir previously also told to conduct electric vehicle design workshop. This is whenever I ask sir, immediately he give the permission to conduct this workshop. Please utilize this opportunity. These 5 days, please don't waste time. క్లాస్ వర్క్ లేదు కదా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉండకుండా కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ దిస్ Mr. Praveen Kumar, and he is NASCOM to the in charge to the 2 states, AP and to be the Telangana, and he is to be my best friend. I will to conducting of this type of the programs also. I will make it a few this year. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, సో మీకు అందరికీ ప్రిన్సిపల్ సార్ నాకు గురువు గారు. సో యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ అ సార్ 2014. సో నేను ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ మా గురువు గారు సార్. సో నాకు కష్టకాలంలో కానీ అన్ని దాంట్లో నాకు హెల్ప్ చేశారు. సో నేను ఏం చేసినా కానీ ఈ కాలేజ్లో స్టార్ట్ చేస్తాను ఇనిషియేటివ్స్. సో ఎనీ టైం సార్ పింక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తారు. సో మోర్ ఓవర్ ఐఎమ్ లీడింగ్ ద NASSCOM రైట్ నౌ. యాజ్ యూ అవేర్, NASSCOM స్టాండ్స్ ఫర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఇట్స్ లీడింగ్ బాడీ IT and ITES Sector Skill Council. So I am driving AP and Telangana right now across all the universities implementing the government projects. So first of all, I need to thank the respected HOD sir and resource persons from APSSDC. I am representing APSSDC as well in the state. So where I am sitting my cabin at APSSDC Tadepalli. So I am handholding all the universities, conducting various skill development programs across all the universities. And also I thank Triply HOD sir. And exclusively, he is actually my friend, Nageswara sir, who is driving this entire campus with skill development and entrepreneurship initiatives. So all the best and utilize this opportunity. Thank you. Now I would like to request to the principal sir, please give a few words about this programs. Social document sir, please give me a few words. Good morning everyone. This is Shivshankar, and utilize these 5 days not only for learning artificial intelligence in your particular fields. Try to understand how the corporate system is going to work. Are you final years or third years? Third years. Very good. Even second years. No issue. Most of the students which I have observed is don't know how does the corporate system works, right? You know, you may be an expert in your particular fields or any your interested fields. Okay, apart that, what about your communication? What about your ethics, work ethics? What about your dedication? Try to learn and grasp as much as your possibility to learn from this 5 days workshop. Okay, thank you. Please give the few words. Hope all are doing well. I am dealing with triple students which are going to conduct a workshop, 5 days workshop on electric vehicle design. How many of you seen electric vehicle on roads? Anyone have two-wheeler, electric scooty like that? We are going to discuss about that only. How electric vehicle runs, what are the working principles, and how the design is going on. And so utilize this opportunity, not only this, among 3 workshops, AI and somewhat like that. Utilize it. This is the
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్ఎస్డిసి స్టూడెంట్స్ కోర్స్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. బట్ మా మీద నమ్మకంతో ఇంత పెద్ద కాలేజ్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, ప్రిన్సిపల్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఏపీఎస్ఎస్డిసి. నా పేరు షేక్ నెహ్మా, నేను ఏఐ చెప్తాను మీకు. డోంట్ వరీ, ఏ అంటే ప్రెజర్ కాదు, పవర్. ఆల్రెడీ మీకు కొంచెం పవర్ జనరేట్ చేశారు మీ ప్రిన్సిపల్ సార్, దాన్ని మేము ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. Respected. Actually, APSSDC is organizing interviews for various companies experts. So, who are expert in that area? So, these all people are freelancer and they are ready to discharge their knowledge for our students. So, actually, APSSDC is not having expert people. So, they are directly contacted company people. So, who are great knowledge in that areas. So, directly they are recruiting from that companies. Actually, we are having a gap between the curriculum and industry. So that gap can be filled with this type of programs. So this is the great initiation by our APSSDC government program. So everyone utilize this type of programs. So you can enhance your knowledge of where the gap is there. So between the curriculum and industry. Okay. So I would like very much thank to our Nagesh Rao sir. So he is every time so organizing this type of programs, and I would like to thank Praveen sir also. So sir is contacting our college, and he is so great challenges for our students. So thank you very much sir, and I would like to thank our principal sir. So what type of programs are we are conducting? So without single minute delay, so he is accepting, and because of that only we are conducting this type of programs. So today program is artificial intelligence in various fields. So almost